కమాన్ మై డియర్ లక్నో పిల్లకాయలు, ఈరోజు మన మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ తోటి. ఈరోజు వాళ్ళు రావాలి, ఇక్కడ పిసికించుకోవాలి, మనకు 2 పాయింట్లు ఇచ్చేసి పోవాలి. గుర్తుందిగా? గుర్తుందన్నా, అన్నీ గుర్తున్నాయి. ఈరోజు ఖచ్చితంగా చెన్నైని పిసుకుదాం, ఖచ్చితంగా 2 పాయింట్లు మనం తీసుకుందాం. ఏంటి పంతు నువ్వు పిసికేదే? ఈరోజు మేము కొట్టే కొట్టుడికి మీ మైండ్ మొత్తం షాక్ అవ్వాలి. మీ దగ్గర నుంచి ఖచ్చితంగా మేమే 2 పాయింట్లు తీసుకున్నాం. గుర్తుపెట్టుకో, ఈసారి కప్పు మాత్రం మాదే. అంత లేదన్నా, మేము ఎట్లాగో ఇంటికి పోయినాము. పోతే నేను ఒక్కనే పోను, నాతో పాటు 4గురిని తీసుకొని పోతా. పంతం పట్టాడంటే అస్సలు వదిలిపెట్టాడు. ఈరోజు మాతో పాటు మిమ్మల్ని కూడా అస్సాం ట్రైన్కి ఎక్కియడానికి రెడీగా ఉన్నాను. మీరైతే రండి. గ్రౌండ్లో కొట్టే కొట్టుడికి మామూలుగా ఉండదు. మీరింటికి పోయారని మేమింటికి పోతాం అనుకుంటే ఎట్లా? మేము పోయే రకం కాదు, ఖచ్చితంగా కప్పు తీసుకొని పోయే రకం. చూడు, ఈసారి చెన్నై సూపర్ కింగ్స్దే కప్పు. అన్నా, నువ్వు ఫస్ట్ ఆడదాకా పోవాలంటే ఫస్ట్ ఈ మ్యాచ్ గెలవనా? నువ్వు ఫస్ట్ ఈ మ్యాచ్ గెలవడానికి ట్రై చేయి, కానీ కుదరదు, అసలు అవ్వదు. నువ్వు కళలో కూడా ఊహించలేవు. ఈ మ్యాచ్ ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు, మేము గెలుస్తాం. మీ దగ్గర నుంచి వచ్చి 2 పాయింట్లు తీసుకుంటాం. మా గోయంకకి ఈ విజయాన్ని మంచి ట్రీట్గా ఇస్తాం. మీకు ఈరోజు మీ గోయంకకి మీకు గుయ్యి తీసి పాతేయకపోతే మా పేరు చెన్నై సూపర్ కింగ్సే కాదు, గుర్తుపెట్టుకో. మా బౌలింగ్ ఎలా ఉందో చూసావా? మామూలుగా ఉండదు. అందరూ రూల్డ్ అవుట్ అవుతున్నా కూడా ఉన్న వాళ్ళతో ఇక్కడ దాకా తీసుకొచ్చానంటే మా కెపాసిటీ అర్థం కావట్లేదా పంతు? ఈసారి మాత్రం ఖచ్చితంగా ఈ చెన్నై సూపర్ కింగ్స్ కప్పు. అరే ఏందన్నా ఊకే కప్పు 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 అంటున్నావు? నీకు ఆల్రెడీ 5 కప్పులు ఉన్నాయి, కానీ ఈ 6వ కప్పు మాత్రం నీకు రాకుండా చేసే బాధ్యత నాది, గుర్తుపెట్టుకో. కేవలం మీ దగ్గర మాత్రమే బౌలింగ్ ఉందని మాట్లాడుతున్నాయి, మా దగ్గర కూడా బౌలింగ్ ఉంది. ప్రిన్స్ యాదవ్ తెలుసుగా ఎలా వేస్తున్నాడో బౌలింగ్. మా షమ్మి అన్న తెలుసుగా ఎలా వేస్తున్నాడో బౌలింగ్. చూసుకుందాం ఇవాళ మీ ప్రతాపము మా ప్రతాపము. చూసుకుందాం పంత్, చూసుకుందాం. ఖచ్చితంగా ఈరోజు ఈ చెన్నై సూపర్ కింగ్సా లేకపోతే మీ లక్నో సూపర్ జైన్సా చూసుకుందాం. ఈరోజు మీ ఇంటి దగ్గరికి వస్తున్నాం, మీ ఇంటి దగ్గరికి వచ్చి మిమ్మల్ని కొట్టేసి మీ దగ్గర నుంచి 2 పాయింట్లు తీసుకునే పోతాం. ఇది మాత్రం మర్చిపోకు. ఈరోజు కొట్టే కొట్టుడు ఎట్లుంటుందంటే జీవితంలో మళ్ళీ ఒకసారి సిఎస్కే తోటి గేమ్ ఆడాలంటేనే మీరు భయపడేలా చేస్తాం. ఇది మాత్రం మర్చిపోకు, నువ్వు గుర్తుపెట్టుకో. లక్నో భయపడే టైపు కాదు, భయపెట్టే టైపు. చూస్తారుగా ఈరోజు మేము ఇచ్చే భయం ఎలా ఉంటుందో. సరే చూసుకుందాం, ఓకే చూసుకుందాం.